నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఈయనతో మాట్లాడి 2025వ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, ఈ కుంభరాశి వారికి 2025వ సంవత్సరంలో జనవరి 1 నుంచి మార్చి నెల వరకు ఏ విధంగా ఉండబోతుంది? మరి ముఖ్యంగా వీరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? కుంభరాశి వారికి ఎల్నెట్స్ అని జరుగుతుంది కదా, బాగా హైయెస్ట్ గా జరుగుతుంది. ఓకే. అంటే ఎక్కువ పీడ పెడుతుంది అనమాట. మధ్యలో ఉన్నాడు. అంటే ఈ మకర రాశి సంవత్సరం చాలా ఎక్కువ ఉండబోతుంది ఎక్కువ అంటారు. ఉండబోతుంది. ఓకే. మకరం వెళ్ళిపోతూ మీనం మధ్యలో ఉన్నాడు కాబట్టి హ్మ్. అందువలన వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, నాయనలారా హ్మ్. కుంభరాశి వారికి ఆదాయంలో ఏమీ ప్రాబ్లం లేదు, హ్మ్. మీకు బ్రహ్మాండంగా డబ్బు వస్తుంది, రావడం లేదు రావడం లేదు రావడం లేదు అని మామూలుగా బాధపడకండి, హ్మ్. ఆదాయాల్లో మీకు మార్పు వస్తుంది అని మనం చెప్పామనుకో, హ్మ్. గురుగారు అబద్ధాలు చెప్తున్నారు, కుంభరాశి వారికి డబ్బులు రావు 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 వాళ్ళ మైండ్ ఫిక్స్ చేసేసుకున్నారనమాట. అంటే ఇంకా ఏలినాటి శనిలో హ్మ్. రావు అని పెట్టుకున్నారు. నేను హ్మ్. వందల మందిని చూపించగలను హ్మ్. కుంభరాశి వాళ్ళని. పని లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు చేతి నిండా పనితో ఎక్కడ కూడా చేయకుండా ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడ కూడా ఇంటీరియర్ డిజైన్ చేసేటటువంటి వాళ్ళు వందల మందిని చూపిస్తాను నేను. హ్మ్. అంటే కుంభరాశి వారు ఇబ్బందులు పడ్డారు, పాపం అప్పులు చేసుకుంటారు, తర్వాత ఆర్థికంగా చితికిపోతారు, హ్మ్. కొంతకాలం రాదు. అంతేగాని ఏలినట్స్ అని జరుగుతున్న మొత్తం 7.5 సంవత్సరాలు వీళ్ళకి అడుక్కు తినాలా? మరి పాపం ఏం తింటారు మరి డబ్బులు హ్మ్. రాకపోతే? కాబట్టి శనీశ్వరుని అంత క్రూరంగా చూపించేస్తున్నారనమాట. హ్మ్. మనం మంచి చెప్తున్నా కూడా ఎవరో ఒకళ్ళు కామెంట్ హ్మ్. బాక్స్ లో గురుగారు అబద్ధాలు చెప్తున్నారు, డబ్బులు రావంటే ఎట్లా? హ్మ్. కాబట్టి కుంభరాశి వారికి ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. మనస్సు అంతా కూడా ప్రశాంతత కోల్పోతారు. ఓకే. చేసే ఆఫీసులో భయం భయంగా భయం భయంగా వర్క్ చేస్తారు. మానసిక సమస్యలు ఎక్కువ అయిపోతాయి అంటారు ఏం అయితే. నడిచాను అంటేనే అది. ఓకే. అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా పీడ. హ్మ్. లేకపోతే రోడ్డు మీద నడుస్తున్నటువంటి వాళ్ళకి కుక్క వచ్చి కరుస్తుంది అంటే మనకి భయం. అసలే కుక్కల గుంపులు ఎక్కువైపోయినాయి అవును. ఇప్పుడు. రాత్రి కొంచెం లేట్ వెళితే వాళ్ళు కుక్కల గుంపు వస్తుంది, ఏ కుక్క కరుస్తుందో కూడా తెలియదు. ఏదో రక భయం. హ్మ్. కుంభరాశి వాళ్ళని ఎంతో మందిని కుక్కలు కరిచిన వాళ్ళు ఉన్నారమ్మా. హ్మ్. ఏలినట్సిన సమయంలో ఏదో ఒకటి జరుగుతుంది. హ్మ్. యాక్సిడెంటో, కుక్కలు కరవడమో, కింద పడిపోవడమో, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ. అంటే ఏళ్ళనాటి శని అంటే దాని అర్థం ఇదంటారు. హ్మ్. ఓకే. పీడ. మరి ఇప్పుడు ఏళ్ళనాటి శని కుటుంబంలో ఎవరికొకళ్ళకి ఉంటుంది ఓకే. కానీ కుటుంబం అంతటికి కూడా ఇదే రాశి అనేది ఉండదు కదా! మరి మిగతా రాశులు కూడా కుటుంబంలో ఏకమై ఉంటాయి కాబట్టి దాని ప్రభావితం ఎలా ఉండబోతుందంటారు? అది వండర్ఫుల్ క్వశ్చన్. యు ఆర్ హ్మ్. బ్రిలియంట్ థాంక్. ఇప్పుడు ఏలినాటి శనివాడు ఒక్కడుంటే చాలు ఇంట్లో. హ్మ్. మిగతా రాశుల వాళ్ళందరూ హ్యాపీ రాశులు ఉన్నాయి ఆయనకి హ్యాపీది. హ్మ్. ఈ ఏలినాటి శనుడు ఒక్కడొచ్చి చాలు. హ్మ్. వాళ్ళకి కూడా పట్టుకుంటుందన్నమాట. అంటే ఓకే. అంటే ఒక్కడొచ్చి ఇప్పుడు హ్యాపీగా మనందరం పార్టీ చేసుకుంటున్నాం. హ్మ్. పార్టీ చేసుకుంటే ఒకడొస్తాడు. అనవసరమైన గొడవ స్టార్ట్ చేస్తాడు. హ్మ్. ఎక్కడుంటది పాపం హ్యాపీ మూడ్ వాళ్ళు. హ్మ్. అలా అన్నమాట. అంటే మరి గురువుగారు ఇప్పుడు ఒకవేళ సపోజ్ నా రాశిలో ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అష్టైశ్వర్యాలు నాకు ఉన్నాయి అని అనేసి నా రాశిలో ఉండి, ఫర్ సపోజ్ నా అన్ననో, చెల్లినో లేకుంటే నా భర్తనో ఎవరో ఒకళ్ళ రాశిలో వాళ్ళకి ఏలనాటి శని ఉంటే, నా అదృష్టం వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదంటారా? అంటే వాళ్ళ శని నాకొస్తుందంటారా? ఇప్పుడు అప్పులిస్తారు గానీ డబ్బులిస్తారా ఎవడైనా? ఇవ్వరు. ఇప్పుడు మామూలు ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వివ్వు ఒక రూ. 100 ఇయ్యంటే వాడిస్తాడా? ఇవ్వడు. అదే నేనిది పంచుకుంటానురా నీ కష్టాల్లో అంటే స్టోరీలన్నీ చెప్తాడు వాడు. వాడి స్టోరీలన్నీ చెప్తాడు. వాడు పోలీస్ స్టేషన్‌కెళ్తుంటే రా జతరా అని తీసుకెళ్ళి మనల్ని కూడా ఇరికిస్తాడు. కోర్ట్‌లకి తీసుకెళ్ళి సాక్ష్యం ఒకడొచ్చాడు నన్ను. హ్మ్. షూరిటీ పెట్టండి, షూరిటీ అన్నాడు. ఎందుకురా మేము పెట్టకూడదురా ప్రొఫెసర్, నేను పెట్టకూడదు. ఆ పోలీస్ ఎస్ఐలు, సీఐలు నన్ను చూస్తే సెల్యూట్ కొడతారు. ఆ హ్మ్. ఎస్ఐల దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు షూరిటీ సంతకం ఆళ్ళ ముందు పెట్టిస్తే ఈడికి పని పడలేదా అని అనుకుంటారు కదా! అంటే హ్మ్. అలిగాడు 2.5 సంవత్సరాలు నాతో మాట్లాడకుండా. అంటే హ్మ్. సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్తోంది. షూరిటీ సంతకాలు కనుక పెడితే హ్మ్. ఎవరైనా సరే సెక్యూరిటీ సంతకాలు లోన్ తీసుకునేటప్పుడు హ్మ్. వాళ్ళు కట్టకపోతే మీరే కట్టాలి అని. అవును. మరి తెలుసుకొని మనం పెట్టామంటే ఎలా ఉంటదమ్మా? హ్మ్. మా నాన్నగారు రైల్వేలో చేసేవారు. కట్టారు. హ్మ్. కడితే వాళ్ళు లోన్ ఇప్పించేవారు అందరికి హ్మ్. షూరిటీలు పెట్టి. వాళ్ళు ఎగ్గొట్టేవారు. నోటీసులొచ్చేసేయి ఇంటికి కోర్టు. మా నాన్నగారు కట్టేవారు. సాలరీలో కట్టాయి. అనుభవం రాకపోతే ఇంక మనం బుద్ధిహీనులమైపోతాం కదా! అయన్నీ చూసి కూడా. అందుకని ఏలినాటి శని ప్రభావంలో
శని ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కానీ శుభమైన వాళ్ళ మీద ఈ శుభమైనటువంటి గ్రహాల వాళ్ళ సుఖాల ప్రభావం ఇటు ఏలినట్స్ శని అనుభవించే వాడి మీద ఉండదు. ఓకే. తర్వాత అంటే హ్మ్. బురదను అంటించవచ్చు మనం, కానీ వాళ్ళ యొక్క మంచి లక్షణాలు నేర్చుకోం కదా మనం. అదనమాట. కాబట్టి ఈ యొక్క ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతం. హ్మ్. డబ్బులు వస్తాయి, నో ప్రాబ్లం. హ్మ్. పనులు వస్తాయి. ఇంకేం కావాలి మనకి? కుటుంబంలో కాస్త మనశ్శాంతి ఉండదు. హ్మ్. అదొక్కటే అనమాట మెయిన్. హ్మ్. పెళ్ళాం తిట్టడమో, లేకపోతే బయట అప్పులోళ్ళో వాడు గట్టిగా అడగడమో, గట్టిగా అడిగేసరికి మనసు బాధపడ్డమో ఇలాంటివి. హ్మ్. ఇక స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు హ్మ్. చదవకపోతే ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ. హ్మ్. తర్వాత ఎంజాయ్‌మెంట్, ఎంజాయ్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ అంటూ బయట ఫ్రెండ్స్‌తో తిరగడమో, ఫోన్స్‌తో ఇచ్చేసుకోవడమో, లేకపోతే హాయిగా గుర్రపెట్టి పడుకోవడమో. హ్మ్. మరి చదువు ఎలా వస్తది? హార్డ్ వర్క్ చేస్తేనే కదా చదువు. అవును. అందుకని చదువులో వెనకబడిపోతారు. హ్మ్. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు టీఏలు, డీఏలు అరియర్స్‌లు ఇస్తారు. పాపం ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎప్పుడు కష్టపడతారు పాపం. హ్మ్. కాబట్టి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. ఏదో సాలరీలు పెంచాలా, ఇంక్రిమెంట్లు పెంచాలా అన్న ఆలోచనతో ఉంటారు. హ్మ్. వాళ్ళకి రావాలి కదా ఫస్టు. వాళ్ళకొస్తే మనకొస్తాయి. ఇదే ఏలినట్స్ అనే ప్రభావం అంటే. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ టీఏలు, డీఏలు, అరియర్స్‌లు ఇవన్నీ ఇవ్వాలా. మన ప్రభుత్వాల్లో రేవంత్ రెడ్డి గారి దగ్గరైనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరైనా డబ్బులుండాలి కదా ఫస్ట్ వాళ్ళ దగ్గర ఖజానాలో. ఉంటే హ్మ్. ఇచ్చేస్తారు. లేకపోతే పాపం ఏం చేస్తారు, 2 నెలలకొకసారో, లేకపోతే లేట్‌గా ఒక 5 రోజులు, 10 రోజుల్లో ఇవ్వడమో ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారి కుంభ రాశుల వారికి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. తర్వాత చేపల వ్యాపారం పెట్టుకో అన్నామనుకో మనం. హ్మ్. ఏమిటయ్యా నువ్వు టీ షాప్ పెట్టు, చిన్న చిన్న చేపల బిజినెస్ పెట్టంటావు. మేము సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడతాం అంటారు. జేబులో హ్మ్. 5 పైసలు ఉండవు వాడికి. మరి ఎలాగ అవుతాయి? చేపలమ్మి బిల్డింగులు కట్టినోళ్ళని నేను చూపిస్తాను బోయినపల్లిలో. హ్మ్. కాబట్టి వీళ్ళంతా గూడా మొట్టమొదటగా ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు రెమెడీస్‌లో ఏం చూడాలంటే ఫస్ట్ పెద్దవాళ్ళు చెప్పింది, అనుభవజ్ఞులు చెప్పింది వినాల. ఓకే. రెమెడీస్ అంటే ముందు అది. అది ఓకే. ఇది రెమెడీ పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ, నాన్న చెప్పిందే వినాల. హ్మ్. వాళ్ళ మేనమామలు పెద్ద వయసులో పెద్దవాళ్ళు అనుభవంలో ఉన్న వాళ్ళ మాట వినాలా. బయటోడి మాట అక్కర్లా. పోనీ గురువుల మాట అవసరం లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నిక్కర కట్టుకోవడం కూడా రాని స్కూల్‌కెళ్తారు కదా! అటువంటి వాళ్ళ టీచర్‌లు ఈ రోజున తీర్చిదిద్దుతారు పాఠాలు. రక్తం, రక్తం ధారబోసి చదువు చెప్పారు వాళ్ళు. హ్మ్. అటువంటి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఎట్లా అమ్మా? హ్మ్. కాబట్టి ఇది రెమెడీస్, నిజమైన రెమెడీస్. ఓకే. ఇక ఫెర్టిలైజర్స్, తర్వాత ఈ ఈ ఎరువులు, ఈ బిజినెస్‌లు బావుంటాయి. హ్మ్. తర్వాత సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి కుంభరాశి కదా! వాళ్ళకి గౌరవిస్తారు. హ్మ్. కానీ డబ్బులేమివ్వరు. సినిమాలు అబ్బా! 'పుష్ప 2' ఇలా మంచిగా హ్మ్. చెప్పుకుంటారు. కానీ హ్మ్. కలెక్షన్ అంతగా రాదు. అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది 1000,00,00,000 పైన రావాలనుకో, ఒక హ్మ్. 600,00,00,000 వస్తాయి. అట్లా అన్నమాట. హ్మ్. అయితే కుంభరాశి వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, హ్మ్. అపనిందల పాలైపోవడానికి అవకాశాలుంటాయి. ఓకే. చెయ్యని తప్పులకు నిందలు పడే ఖచ్చితంగా అవకాశాలెక్కువున్నాయంటారు. ఉంటది. కాబట్టి ఏలినటి శని అంటేనే అది. హ్మ్. కాబట్టి వీళ్ళు అనవసరమైన గొడవలకెళ్ళకూడదు. అనవసరమైన వివాదాలకి వెళ్ళకూడదు. హ్మ్. అనవసరమైన డిస్కషన్స్ వెళ్ళకూడదు. ఇలా చేస్తే సూపరమ్మా! హ్మ్. మరి గురువుగారు ఇలాంటి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునకుండా తమ పనులు తాము చేసుకుంటూ, మనశ్శాంతికి దగ్గరగా ఉండేటట్టుగా ఏమైనా పరిహారాలున్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. హ్మ్. మనకి వీళ్ళకి అసలు చచ్చిపోతే బావుండురా బాబు! ఏంట్రా కష్టాలేంట్రా అని అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. అష్టమ కేతువు అంటే సొసైటల్ టెండెన్సీనిస్తాడు. హ్మ్. హ్మ్. అంటే మరణతుల్యమైనటువంటి సమస్యలొచ్చినియి మాకు హ్మ్. అని మిస్టిక్ ప్లానెట్ అంటారు కేతువుని. అలా ఇస్తాడు. సో గురువుగారు నాకిక్కడ ఒక డౌటు. కొంతమంది ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకన్నా హ్మ్. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని అది. చిన్న చిన్న విషయాలకి చనిపోతూ అష్టమ ఉంటారు. కేతువు. ఓకే. దాని అష్ట వల్లే చనిపోతారంటారైతే. అష్టమ కేతువు హ్మ్. ఉన్నటువంటి ఏ చార్ట్‌లో అయినా సరే నువ్వు హ్మ్. అబ్జర్వ్ చెయ్యి. హ్మ్. ఇంకా ఇంటర్వ్యూలు చెయ్యి అందరికి. హ్మ్. చూపించుకొని చూసుకో. ఎక్కువ హ్మ్. మంది 80% మంది ఆత్మహత్యలు చేసేసుకుంటారు ఏకంగా. హ్మ్. 20% ప్రయత్నాలు చేసి ఏదో ఒక గురుగ్రహం చూపో, దృష్టో కలిసి ఉండడం అలా సేవ్ అవుతారు. హ్మ్. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ అష్టమ కేతువు కోసం హ్మ్. కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క అన్ని రంగులున్నటువంటి వస్త్రాన్ని తీసి హ్మ్. పేద బ్రాహ్మడికి దానం చేయాల. హ్మ్. ఎప్పుడు హ్మ్. సోమవారం ఉదయము 7 గంటలకి. హ్మ్. అలాగే కేతువు గణేశుడికి మంచి భక్తుడు. హ్మ్. కాబట్టి గరిక గడ్డితో గణపతి ఆరాధన ఓం గం గణపతయే నమః, ఓం గణేశాయ నమః అంటూ గణపతికి పూజ చేయాలి. సింపుల్ డబ్బులు కానిటువంటివి అన్నమాట రెమెడీస్ హ్మ్. ఇవన్నీ కూడా. హ్మ్. డబ్బులున్నాయనుకో
మనకి చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నిజంగా గురువు గారు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు కొంచెం కష్టతరంగా ఉన్నాయి కాబట్టి మీరు చెప్పినవన్నీ కూడా పాటించడం ద్వారా ఉపశమనం దొరికే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా చూసారు కదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. దాంతో పాటు గురువు గారు చెప్పింది కూడా కొంచెం పాటించడం ద్వారా మీకు కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. నమస్కారం గురువు. ధన్యవాదాలమ్మా.